తర్వాత యవనుడా వేటికి దూరముగా పారిపోవాలి అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. ఒకసారి చెప్పండి నాన్న, టైటిల్ పేరేంటి? యవనుడా వేటికి దూరముగా పారిపోవాలి. యవనుడా వేటికి దూరముగా పారిపోవాలి అన్నది ఈరోజు మనమందరం కూడా చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి ఆలోచన చేద్దాము. మరి దేనికి దూరముగా మనం పారిపోవాలి? బైబిల్లో యవ్వనులను దేనికి దూరముగా దేవుడు పారిపోమన్నాడో చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అందులో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దయచేసి ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని స్పష్టంగా మనం చదువుకుందాము. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువున్నాను. తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, నీ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఇక్కడ పారిపొమ్ము అని 2 సార్లు మనకు కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూడగలిగితే సందేశమేమో దేవునిది, స్వరమేమో దేవదూతలది. ఇప్పుడు ఆ ప్రాంతము నుంచి మీరు పారిపోవాలి. ఎన్నిసార్లు చెప్పాడు అక్కడ పారిపోవాలి అని? ఎన్నిసార్లు చెప్పాడు అక్కడ? 2 సార్లు రాయబడింది. పారిపొమ్ము. ఎందుకు పారిపొమ్ము అని చెబుతాం చెప్పండి? అసలు పారిపోండి అని ఎప్పుడు చెబుతాం మనం? ఎప్పుడంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అప్పుడు ఏం చెబుతారంటే మీరు పారిపోండి. ఎందుకంటే అక్కడికి ఒక ప్రమాదం రాబోతుంది. ఏ ప్రమాదం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కొరవబోతుంది. అగ్ని గంధకాలు ఆ ప్రాంతం మీదకి రాబోతున్నాయి. కాబట్టి లోతు ఫ్యామిలీతో దేవదూతలు చెబుతున్నాయి, సందేశమేమో దేవునిది, స్వరము మాత్రమో దేవదూతలది. ఇక ఏమని చెబుతున్నారంటే పారిపోండి. కాబట్టి ఒక ప్రమాదం పొంచి ఉంది గనక పారిపోండి అని దేవదూతలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం చూడగలిగితే మరి యవనుడా దేనికి దూరముగా మనం పారిపోవాలి, వేటికి దూరముగా మనం పారిపోవాలి అన్నప్పుడు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి నేను జాగ్రత్తగా చెబుతాను. మీరందరూ కూడా నోట్ చేసుకున్నవారు నోట్ చేసుకోగలిగితే దయచేసి అందరం కూడా మరి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 24వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 22 చదువుదాం. 22 నీవు తిమోతి గారికి పౌలు గారు రాస్తూ 22వ వచనములో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఇంకేమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. తిమోతి గారు యవ్వనములో ఉన్నాడు. ఆ తిమోతి గారికి పౌలు గారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నాడు? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. అంటే యవ్వన కాలములో పుట్టే కోరికలు చాలా ప్రమాదకరమైనవి. అవునా కాదా? ఏంటంటే యవ్వన కాలములో పుట్టే కోరికలు చాలా ప్రమాదకరమైనవి గనుక ఏమని చెబుతున్నాడంటే యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. అంటే యవ్వన కాలములో పుట్టే కోరికల వల్ల నీకు అపాయం పొంచి ఉంది. మొన్న కేరళలో ఒక అమ్మాయి ఏం చేసింది? ఒక అబ్బాయిని ప్రేమించింది. ఈలోపు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూశారు. ఒక మంచి సంబంధం వచ్చింది. వాడేదో మిలిటరీ వాడు అనుకుంటా. మంచి సంబంధం రావటము. ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రేమించిన వాడి పరిస్థితి ఏంటి? వీన్ని ఏం చేయాలి? వీన్ని ఎలాగైనా వదులుకోవాలి అని
ఒకరోజు మజాలో ఆ విషం కలిపింది, ఆ ఫ్రూట్ జ్యూస్లో విషం కలిపి ఆ తర్వాత తాగమని చెబితే కొంచెం తాగాడు, ఇది లాగుందని విడిచిపెట్టాడు. అలా 3-4 సార్లు వాడి మీద అటెంప్ట్ చేసింది. ఒకసారి నిజంగానే తాగాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత పోస్ట్ మార్టం ఇదన్నీ చేస్తారు కదండి. ఇప్పుడు ఈ యవనస్తుడు ఎందుకు చనిపోయాడు అని చెప్పినప్పుడు అండి, ఎందుకు చనిపోయాడంటే ఇతను ఇదిగో ఫలాని జ్యూస్ తాగటం వల్ల ఇతను చనిపోయాడు, ఫలాని జ్యూస్ తాగటం వల్ల ఆ విషమంతా కూడా ఇతనికి ఎక్కటం వల్ల ఇతను చనిపోయాడు అని చెప్పి కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ అమ్మాయికి మరణ శిక్ష విధించింది, ఉరి శిక్ష విధించింది. అంటే ఇప్పుడు ఏం పుట్టింది మీరు ఆలోచించండి. యవ్వన కాలములో యవ్వనేచ్ఛల నుండి అందుకే పారిపోమ్మో అంటున్నాడు. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ఒకరోజు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సినిమాకి వెళ్ళారట. సినిమాకి వెళ్ళిన తర్వాత ఈయన బయట ఏమో ఇంటర్వెల్ ఏదో కొనుక్కొచ్చుకుంటాను, వీడ కూర్చోరా బాబు అని చెప్పి ఆమె వెళ్ళిందంట. అప్పుడు వీడికో డౌట్ వచ్చిందట. ఏమని డౌట్ వచ్చిందంటే అసలు నా పేరు ఏమని ఫీడ్ చేసుకుంది అని డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చేసరికి అందులో ఏమనుందంటే రింగ్ అని ఇస్తే బకరా నంబర్ 10 అని ఉందట. అందులో ఏమనుందట, బకరా నంబర్ 10 అని ఉందట. అంటే ఇంకెంతమంది ఉన్నారన్నమాట, 9 బకరాలు ఉన్నారు. నేను లైవ్లో విన్నాను, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ లైవ్లో విన్నాను. ఏం జరిగిందంటే ఇప్పుడు ఆయనతో కొనిపించుకుంటుందట డ్రెస్సులు, ఆయనతో షాపింగ్ చేయించుకొని ఈయన దగ్గరికి వెళ్ళిద్దట, ఈయనతో షాపింగ్ చేయించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిద్దట. ఇలా రొటేట్ అవుతూ ఉంటుందట. అందుకే ఏమంటున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మో, ఎందుకంటే యవ్వన కాలములో పుట్టే కోరికలు మంచివి కాదు, అందుకే వాటి నుండి పారిపోవాలి అంటున్నాడు. ఎందుకంటేనండి యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవ్వన కాలములో వచ్చే ఆ కోరికల వలన తప్పకుండా ఏమైపోతామట, మనము త్రొట్టిల్లుతాము. అందుకే చెబుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే నంబర్ 1 ఏంటి అన్నప్పుడు, నంబర్ 1 ఏంటమ్మా, యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఓకేనా, రైట్. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది మనం ఆలోచన చేయగలిగితే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 18వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 18వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. జారత్వమునకు దూరముగా పారిపోమ్మో, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇప్పుడు రెండవది చెబుతున్నాడు, యవనస్తులారా జారత్వమునకు దూరముగా పారిపోమ్మో అంటున్నాడు. జారత్వము అంటే వివాహము కాకముందు అఫైర్ పెట్టుకుంటారు కదండి, దాన్ని జారత్వం అంటారు. వివాహమైన వాళ్ళు అఫైర్ పెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే వ్యభిచారము అంటారు. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే జారత్వమునకు దూరముగా పారిపోమ్మో, జారత్వమునకు దూరముగా పారిపోమ్మో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటేనండి వివాహం కాకముందు అఫైర్ పెట్టుకున్నా తప్పే, వివాహమైన తర్వాత అఫైర్ పెట్టుకున్నా అది కూడా దేవుని దృష్టిలో రెండు కూడా తప్పే, రెండు కూడా దేవుని దృష్టిలో పాపమే. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, మ్యారేజ్ కాలేదు. ఆయనను మరి పోతిఫర్ భార్య బలవంతం చేసినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే బలవంతం చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే వస్త్రాలు పట్టుకొని గట్టిగా లాగింది, వస్త్రాలు చినిగిపోయాయి, వస్త్రాలను ఇదిగోనండి వదిలేసి ఆయన పారిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే వస్త్రాలు పోగొట్టుకున్నాడేమో కానీ యోసేపు గారు తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోలేదు. అందుకే దేవుడు చెబుతున్నాడు, జారత్వమునకు
దూరముగా పారిపోండి, జారత్వమునకు దూరముగా పారిపోండి, మీ దేహాలను మీరు పాడు చేసుకోకండి దేవుని బిడ్డలారా అని మనకు చెబుతున్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి. ఏమంటున్నాడమ్మా? దయచేసి 5వ అధ్యాయము 8వ వచనం చదువునానా. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుమో అంటున్నాడు. తర్వాత 9వ వచనము ఏమంటున్నాడమ్మా? 9వ వచనం కూడా చూడండి. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమునో క్రూరులకు నీ జీవిత కాలమునో ఇచ్చివేతువు. చాలామంది అప్పుడు మేము కొత్తలో ఇంకా మాకు మ్యారేజ్ కాలేదు, అప్పుడు మనం అలాంటి వాళ్ళకు వాక్యం చెప్పాలని అనేది, అలాంటి వాళ్ళకు ఓరి నీ దుంప దగ్గర నువ్వు వాక్యం చెప్పడేమో కానీ వాళ్ళు నిన్ను మారుస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, జార స్త్రీకి దూరముగా పారిపో, జార స్త్రీ దగ్గరికి అసలు ఆ ఛాయకు నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళావా నీ డబ్బులు ఖర్చు. చివరికి ఏమైందో తెలుసా అండి? చివరికి ఏ గతి పడుతుంది అన్నప్పుడు ఏం చెప్పాడు? 10వ వచనంలో చూడండి ఒకసారి. 10వ వచనంలో ఏమని చెప్పాడు? నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు ఏం జరుగుతుంది అంటేనండి, చివరికి ఇక్కడే ఇందులోనే మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే చివరికి వాడికి రొట్టె ముక్క తినే పరిస్థితి వస్తుందట. నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చాలా మోసాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు మీరు గమనిస్తూనే ఉన్నారు. అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు ఏం తక్కువ లేదు, అబ్బాయిలు ఏమి తక్కువ లేరు. మనము ఎలా ఉండాలంటే వాడి తంత్రాలు మనం క్యాచ్ చేయాలి. అసలు వీడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఏమైనా గాలం వేస్తుందా అని మనం ఏం చేయాలి? ఆ వివేచన జ్ఞానం మనకు ఉండాలి. ఆ వివేచన జ్ఞానం ఈ గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా. అర్థమైందా? మా అన్న ఫ్రెండు, మా అక్క ఫ్రెండు, ఆమె ఏం చేయదు, ఈయన ఏం చేయదు అంటే మీ కొంపలు ముంచేది వాళ్ళే. కాబట్టి జార స్త్రీకి దూరముగా పారిపోమ్మంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోమ్మంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే మీ క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి నాన్న? మీ క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఎక్కడున్నా మీరు 10 మందిలో ఉండండి, 100 మందిలో ఉండండి, 1000 మందిలో ఉండండి, ఒంటరిగా ఉండండి, ఎక్కడున్నా మీ క్యారెక్టర్ను మీరు కాపాడుకోవాలి. అందుకే ఏమన్నారు అంటే ఒక సామెత చెబుతారు. ఏం సామెత చెబుతారంటే, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయం జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు నోరు జాగ్రత్త అన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ క్యారెక్టర్. అందరున్నప్పుడు కాదు, ఒంటరిగా ఎలాంటి ఆలోచనలు, ఒంటరిగా ఎలాగైతే ఉన్నారో అదిగోనండి అదే మన క్యారెక్టర్. అందుకే ఏమంటున్నాడంటే పరిశుద్ధులుగా, 3వ వచనంలో ఏమనుందంటే మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. బిడ్డలారా, ఇదిగో దేవుని పిల్లలారా, మీ క్యారెక్టర్ను కాపాడుకోండి. ఇది రెండవది. అయితే ఇక మూడవది మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఒకటి మొట్టమొదటి ఏంటిది? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. రెండవది జారత్వమునకు దూరముగా పారిపోవాలి. మూడవది చెబుతున్నాడు కొలసీలకు రాసిన పత్రిక, బ్యాక్ సైడ్ ఉంటుందండి. కొలసీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయం, దయచేసి అందరం కూడా ముందు కొరంథీలకు రాసిన పత్రిక చూద్దాం. కొరంథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. 10:14 నాన్న చదువురా. కాబట్టి నా ప్రియులారా, విగ్రహ ఆరాధనకు దూరముగా పారిపోండి. విగ్రహ ఆరాధనకు దూరముగా పారిపోండి. ఉందా మీ బైబిల్లో నాన్న? కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. విగ్రహ ఆరాధన అంటే ఏంటి దీపు? మరి విగ్రహ ఆరాధన అంటే ఏంటి? అందుకే బైబిల్లో ఒక ప్రశ్న వచ్చినప్పుడు మరలా మనం ఏం చేయాలి? బైబిల్లోనే వెతకాలి. మరి విగ్రహ ఆరాధన అంటే ఏంటిది నాన్న? ఏంటిదంటే ఇప్పుడు కొలసీ పత్రిక తీయండి అందరు కూడా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా 3:5. విగ్రహ ఆరాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు అంటే విగ్రహ ఆరాధన అయినా ధనాపేక్ష ఏమనుంది నాన్న? విగ్రహారాధన అంటే ఏంటి? బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అంటే ధనాన్ని బాగా సంపాదించాలి, అది ఎలాగైనా పర్వాలేదు, ధనాన్ని సంపాదించాలి, ఆపేక్షించాలి అన్న మనసు మనకు ఉందనుకోండి, అది దేవుడు అంటున్నాడు అదొక విగ్రహ ఆరాధన. అదే కాదండి, ఇంకా ఏమంటున్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. 15:23 చదువునాను. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను పూజించుటతో సమానము. మూర్ఖతను అగపరుచుట కూడా ఏమంటున్నాడు అంటే అది కూడా ఒక విగ్రహ ఆరాధన. లోబడకపోవటము, దట్ ఈజ్ ఆల్సో ఏమంటున్నాడు అంటే ఐడిల్ వర్షిప్ అంటున్నాడు. అది కూడా ఒక విగ్రహ ఆరాధన అంటున్నాడు. ఇంకా ఏం విగ్రహ ఆరాధన అంటున్నాడు? యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము కూడా మనం చూడగలిగితే, యోబు గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 6వ వచనము. 12:6 చదువునాను. దోపిడి గాండ్ల కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. అంటే తమ బలాన్ని నమ్ముకునేవారు. మా బలమే మా దేవుడు, మా బలగమే మా దేవుడు, మాకు స్థాన బలం ఉన్నది, మాకు బంధుబలం ఉన్నది, మాకు ఆస్తి బలం ఉన్నది. ఏదైతే మీరు బలం అనుకుంటున్నారో అది ఒక విగ్రహ ఆరాధన అంటున్నాడు. ఎన్ని బలాలు ఉన్నాయి? చాలా బలాలు ఉన్నాయి. స్థాన బలమని, అధికార బలమని, ధన బలమని, ఎన్నో బలాలు ఉన్నాయి. ఈ బలాన్ని గనక దాని మీద గనక మీరు డిపెండ్ అవుతున్నారు అంటే అది కూడా విగ్రహ ఆరాధన. హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము దయచేసి. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. ఏమంటున్నాడు? తమ బలమే తమకు దేవుడు అనుకుంటారట. అలాగే హోషేయ గ్రంథంలో కూడా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాము. 14:3 అశూరుల చేత రక్షణ నొందగోరుము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. అంటే
మరొకటి చెబుతున్నారు, మా పనే మాకు దేవుడండి. అవునా కదా? ఏదైనా పని ప్రారంభించాలనుకోండి, ఏని వలనైతే మనిషి పోషించబడుతున్నాడో అదే మాకు దేవుడండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అవునా కదా? అంటే పని దేవుడు, బలము దేవుడు, అలాగే దేవునికి లోబడకపోవటము ఒక విగ్రహారాధన, ధనాపేక్ష ఒక విగ్రహ ఆరాధన. వీటన్నిటికీ మీరు యవనులారా దూరముగా పారిపోండి, దూరముగా పారిపోండి. పని పని పని. ఇక దేవుడు వద్దా? దేవుడికి టైం ఇవ్వవా? నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు ఫోటో స్టూడియోలో పనిచేసేవాడు. అక్కడ ఈ ఏమంటారు దాన్ని, డెవలపింగ్ అంటారు కదా, ఈ ఫోటో దాన్ని డెవలప్ చేయటం కానివ్వండి, దాన్ని ఎడిటింగ్ చేసే దాంట్లో. అప్పుడు నేను అడిగాను, అక్కడ స్ట్రెంత్ తక్కువ, అడిగాను, బ్రదర్ చర్చికి రావచ్చు కదా అంటే, అప్పుడు ఆడన్నాడు, ఏమన్నాడంటే, పాస్టర్ గారు చాలా బిజీ పాస్టర్ గారు అన్నాడు, చాలా బిజీ పాస్టర్ గారు అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీకు జీతం ఇస్తాడా మరి మీ యజమాని అంటే, అవునండి జీతం ఇస్తాడు. అంటే జీతమిచ్చిన యజమాని దగ్గరనేమో అంత టైం నువ్వు గడుపుతున్నావు. జీతమిచ్చిన యజమాని దగ్గర అంత టైం గడిపి నువ్వు టైం లేదు బిజీ అంటున్నావు. మరి దేవుడు నీకు జీతము కాదు, నీకు జీవితం ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు నీకు. జీతం ఇచ్చిన ఆయనకేమో ఇన్ని గంటలు పని చేస్తున్నావు, జీవితం ఇచ్చిన దేవునికి ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నావు. అర్థమైందా నాన్న? నా కాన్సెప్ట్ అర్థమైందని చెప్పేది అర్థమైందా? అంటే జీవితం ఇచ్చాడు నీకు దేవుడు. జీవితం ఇవ్వకపోతే నీకు జీతం లేదు. దేవుడు నీకు లైఫ్ ఇవ్వకపోతే నీకు శాలరీ ఎక్కడి మీద ఆలోచించండి. మరి ఆ జీవితమునే, ఆ లైఫ్నే ఇచ్చిన ఆ దేవుని పట్ల మనం ఎంత టైం ఇస్తున్నామో, అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు అంటేనండి, దేవునికి మనం ఏమి ఇవ్వాలి? మనము టైం ఇవ్వాలి. మా పనే మా దేవుడిగా పని 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 చేసేదేమో చిన్న ప్యూన్ పోస్టు, దేవుని మందిరానికి రండి అయ్యా అంటే మాకు టైం లేదు బ్రదర్. ఏమి లేదటండి, టైం లేదు. మరి మనం ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఏమంటాడు? నాకు టైం లేదు నాన్న అంటాడు. దేవుని పట్ల మనం ఎలా ఉంటే దేవుడు మన పట్ల అలా ఉంటాడు. గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి నాన్న? దేవునికి ఇవ్వాలి. పనే దేవుడు, సంపాదనే దేవుడు, ఇది కాదు మనకు దేవుడు, ఇది కాదు. వాటికి దూరముగా పారిపోండి. దేవునికి ఇచ్చే టైము మనము దేవునికి ఇవ్వాలి. రైట్. ఇది ఎన్నోది నాన్న ఇది? అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తే అది విగ్రహ ఆరాధన. అవునా కాదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ అయినా పట్టుకొని రారు, కానీ మొబైల్ పట్టుకోకుండా వస్తారా? బైబిల్ అయినా మర్చిపోతారు. మర్చిపోయిన లేరమ్మా? మర్చిపోయిన లేరా లేదా? మీరు గమనించండి, ఈ మొబైల్లో గనక మీరు బైబిల్ చదివితే మీ కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇందులో మీరు బైబిల్ ఇది పట్టుకొని మీరు బైబిల్ చదివితే మీకు కండ్ల మీద ఎఫెక్ట్ పడదు. కాబట్టి ఏమైపోయిందంటే, మొబైల్ అనేది మనిషికి ఒక గుండెకాయ అయిపోయింది. అందుకే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏది పక్కన ఉంటుంది నాన్న? ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఏందో మరి ఏంటో ఆ రీల్స్ వస్తూనే, మనం వచ్చేదాకా వస్తూనే ఉంటాయి ఆ రీల్స్. అవునా కదా? రీల్స్ వస్తూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, వాటికి ఎండు లేదు. వాటికి అవసరమై నీ కళ్ళు నొప్పి వచ్చి నీ డాటా అయిపోయి నువ్వు పక్కన పెట్టాలి తప్ప అవి వస్తూనే ఉంటాయి. ఇదంతా ఎవరిదనుకుంటున్నారు? నెట్టు వాడిదే. కాబట్టి మన చేతిలో ఏముంది అంటే, మన చేతిలో ప్రపంచాన్ని పెట్టి పాడుగమ్మనిచ్చింది ఇది. కాబట్టి దీన్ని మనం ఎలా వాడుకోవాలి? ఒక రైట్ వేలో మనం వాడుకోవాలి. ఒక రైట్ వేలో మనము ఈ మొబైల్ మనం వాడుకోవాలి. కాబట్టి మూడవది ఏంటంటే, దేవుని కంటే ఏది ఎక్కువ మనం ప్రేమించినా అది దేవుని దృష్టిలో ఒక విగ్రహ ఆరాధన. రైట్. ఇక మరి చివరిగా నాలుగవది చెప్పుకొని మనం ముగించుకుందాము. నాలుగవది ఏంటి అన్నప్పుడు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. ఇంతకుముందు మనం అపోస్తులైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము.
చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 22లో ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండండి. దేనికి దూరముగా ఉండాలట నాన్న? కీడుకు దూరం. ఇది కీడు, దీనివల్ల ప్రమాదం ఉన్నది అని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? ఇప్పుడు చికెన్ తింటే అదేదో వైరస్ వస్తుంది అని తెలిసిందా లేదా? అయినా తింటున్నారా? అజయ్ తింటారా? అది తింటే ప్రమాదం ఉన్నప్పుడు తింటారా దాన్ని? అంటే దాన్ని ఏం చేయాలి? దాన్ని అవాయిడ్ చేయాలి. అది తింటేనే రోగం రాయన అంటే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయి వాడు ఎర్రగా కలర్లు వేసి అది తిన్నారనుకోండి, 10 రోజులు బతికేటోళ్ళు 4 రోజులు బతికి చచ్చిపోతారు. అర్థమవుతుందా? వాడు ఏదో మొజిటో అంటాడు, అది అన్నీ తిని అంత రోగమే. ఆ లైట్లు ఎందుకు చిన్నగా ఉంటాయి గమనించండి. హోటల్కి వెళ్ళిన ఇప్పుడు గమనించారా? అది పిల్లి మాంసమో తెలియదు, అది కుక్క మాంసమో తెలియదు, అలా పురుగులు ఉన్నాయో తెలియదు, అలా కప్పలు తింటున్నారో తెలియదు. నేను అడిగాను, ఓరే లైట్ పెద్దది పెట్టరా అంటే, సార్ ఇవే ఉన్నాయి సార్ అంటున్నాడు. నేనేం చేశాను, లైట్ ఒకరోజు అంటే ఎవరో తీసుకెళ్తే నేనేం చేశాను, లైట్ పెట్టి మంచి మన లైట్ ఉంటుంది కదా, సెల్ లైట్ పెట్టి మొత్తం చూసుకున్నాను. ఎవరు నమ్మేటట్టు ఉంది మీరు ఆలోచించండి. అందులోనే బొద్దిక్కలు తింటాము. సగం అక్కడ ఒకటి మన హర్మకొండలో ఒకటి హోటల్లో అది వంకాయ అనుకొని నవలబోయాడు. దాన్ని నవలబోయాడు. అయితే దాన్ని తీసేసరికి ఎలుక. అది ఏంటిది? అది ఎలుక. కాబట్టి 4 రోజులు ఎక్కువ కాలం బతకాలి అంటే ఇంట్లో తినండి. కానీ ఇంట్లోది మనకు పోదే. తింటామమ్మ ఇంట్లోది అమ్మ చేసింది నచ్చదు, ఎవడు చేసింది నచ్చుతుంది. వాడు ఇట్లా అంటాడు, ఆ కచ్చి పీడ పెట్టుకుంటాడు, ఆడబెట్టుకుంటాడు వాడు. అదేమో టేస్ట్గా ఉంటుంది, ఇంట్లో చేసిందేమో చేదుగా ఉంటుంది. ఏంది మమ్మీ ఈ విధంగా చేసావు కర్రీ అంటామానవా? కాబట్టి అందుకే కీడుకు దూరముగా ఇది కీడు, దీనివల్ల నీకు మంచిది కాదు అని తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? దానికి దూరముగా వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చూడండి, ఒక ఫ్రెండ్ ఏదైనా చెయ్యాలనుకోండి. ఒక ఫ్రెండ్ ఆ మధ్యకాలంలో ఇక్కడ ఒకటి యాసిడ్ తయారు జరిగింది, ఐడియా ఉంది కదా? అంటే వాడు ఒక్కడే ఆలోచన. ఇప్పుడు వాడికి నచ్చలేదు, వాడు ఏం చేశాడు? 2-3 కలుపుకుంటాడు ఫ్రెండ్స్ని. ఒరే రారా, నువ్వు కూడా రారా. ఆ మధ్యకాలంలో ఇక్కడ కూడా ఒక ఫ్రెండ్ని చంపాడు కదా. చంపిన తర్వాత ఆ కొంతమంది ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు. అంటే ఇది కీడు, ఇది నీకు థ్రెట్ ఉంది, దీనివల్ల నీకు ప్రమాదం ఉంది అన్నప్పుడు మీరేం చేయాలంటే అలాంటి వారితో మనము అవసరమైతే అలాంటి వాడు లేకపోయినా మనకు పర్వాలేదు, ఫ్రెండ్గా. వీడి వల్ల నీకు ప్రాబ్లం ఉంది, ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు అలాంటి వారికి దూరము కండి. ఆ మధ్యకాలంలో ఇక్కడ ఒకడు వెళ్ళి ఆ అమ్మాయి విషయంలో ఇద్దరు ఫైటింగ్ చేసుకుని ఒకరిని చంపేశాడు, ఐడియా ఉంది కదా? ముక్కలుగా నరికి గుండెను అమ్మాయికి వాట్సాప్ చేశాడు, గుడ్డని పెట్టింది. సాయి కృష్ణ అంటాడు. అయితే అప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ వాడికి హెల్ప్ చేశాడు. తర్వాత పోలీసు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒరే బాబు, వాడు నీకు చెప్పినప్పుడు నువ్వెందుకు మాకు చెప్పలేదు? అది కూడా ఒక నేరమే. వాడు నీకు చెప్పాడు, నేను ఇది చెయ్యబోతున్నాను అని నీకు చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? అది కూడా ఒక నేరమే. అందుకే దీనివల్ల కీడు జరుగుతుంది అన్నప్పుడు దానికి దూరముగా వెళ్ళిపోండి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు నాన్న 22వ వచనములో, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి. మరి సామెతల గ్రంథం 4 సామెతల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము. కీడునకు దూరముగా నీ పాదములను తొలగించుకొనుము. అంటే ఒకసారి మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు, అంటే ఈ ఆలోచన వాడు చెబుతున్నాడు, దీనికి నేను సహకరించాలా, దీని నుంచి నేను తప్పించుకోవాలా? వాడికి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన వల్ల ప్రమాదం మీ మీదకి వస్తుంది, కీడు మీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. వాడికి పడే శిక్షలో అది మన మీదికి కూడా వస్తుంది. అందుకే కీడుకు దూరముగా పారిపోండి. చివరిగా తెసలోనీలకు రాసిన మొదటి పత్రికనే ఇంతకుముందు మనము దయచేసి
ఇంతకుముందు మనము చదువుకున్నాం కదా నాన్న, అదే లేదు నాన్న, అది ఒక్క నిమిషము, అది కాదు. తిమోతికి రాసిన, దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకొని మనము ముగించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. మరి ఏం చేయాలన్నప్పుడు ఆ మాట చదువుకొని చదువునాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్న దగ్గర ఏమనుందో చూడండి, అక్కడ ఏమనుందో చూడండి. విసర్జించి అన్న దగ్గర విడిచి పారిపోమ్ము. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? నంబర్ 1, శరీరేచ్ఛల నుండి. వాళ్ళు ఆ డ్రెస్ కొనుక్కున్నారు, నాకు అది కొనిస్తావా, కొనివ్వవా? వాళ్ళంటే వాళ్ళు ఏంది కాస్ట్యూమ్స్, సినిమా యాక్టర్లు ఆడ కొనుక్కొని ఆడ మళ్ళీ వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటారు వాళ్ళు. అర్థమైందా మీకు? సినిమా యాక్టర్ల డ్రెస్సులు ఏంటమ్మా, అక్కడ ఆ షూటింగ్కు అక్కడ అది ఆ షూటింగ్ వరకు ఉంచుకొని మళ్ళీ వాళ్ళు ఇప్పి మళ్ళీ వాళ్ళు ఏ డ్రెస్ అయితే వేసుకొచ్చుకున్నారో అది వేసుకొని వెళ్ళాలి వాళ్ళు. మీకు తెలుసో లేదో, అవునా కదా? నాకు అదే కావాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే యవ్వన కాలములో వచ్చే శరీరేచ్ఛలు. మొన్న ఒకరోజు మా దీవెన గారిని కటింగ్ తీసుకెళ్తే వాడి కటింగ్ చూసి ఇంటికి వచ్చేదాకా నవ్వుకున్నాం మేము. మావాడు అంటున్నాడు, ఓ డాడీ వాడు ఎలా కటింగ్ కొట్టించుకున్నాడు డాడీ? ఏం లేదండి, చిన్నగా వెనకాలకి ఇక్కడ ఇవన్నీ ఇంత పొడుగున్నాయి, ఇంత పొడుగు పెట్టుకున్నాడు, వెనకాల చిన్నగా ఇంత కొట్టించుకున్నాడు. ఆ తర్వాత వాడికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి నష్టం మీరు ఆలోచించండి. ఆ కటింగులు కానివ్వండి, ఆ డ్రెస్సులు కానివ్వండి. వాడు ఇక్కడ చింపుకుంటే మా చిన్నప్పుడు ఆ మంచిగుండేటి జిన్ను పాయింట్లు, అదేదో సినిమా వచ్చిన తర్వాత ఆయన చింపుకున్నాడు, వీడు మంచి పాయింట్ చింపుకుంటారు. వీడు మంచి పాయింట్, ఎవరో ఏంద్రా మంచి పాయింట్ చింపుకున్నామంటే పలానా నాయన. కాబట్టి మనము యవ్వన కాలములో కొన్ని కోరికల నుంచి మనము పారిపోవాలి. రెండోది ఏం చెప్పానా? రెండోది ఏంటిది? రెండవది జారత్వమునకు దూరముగా పారిపోవాలి. మూడవది విగ్రహ ఆరాధనకు దూరముగా పారిపోవాలి. నాలుగవది ఇది కీడు, ఇది ప్రమాదము అని నీకు తెలిసినప్పుడు మనము పారిపోవాలి. అందుకే ఏమని చెబుతున్నాడంటే వీటిని విసర్జించి, మూలవాక్యములో ఏమంటున్నాడు అంటే విడిచి పారిపోమ్ము. మరి ఏమి సంపాదించుకోవాలి, ఏం వెంటాడాలి అన్నప్పుడు 11వ వచనంలో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వీటిని సంపాదించుకోండి. అందులో నంబర్ 1 నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. మీ లైఫ్లో యవ్వన కాలములో మీరు సంపాదించుకోవలసినవి 4 రాళ్ళు వెనుకేసుకోవాలంటారు. ఆ రాళ్ళే మన మీద కప్పేటివి. 4 రాళ్ళు ఆ 4 రాళ్ళు దేంటంటారు? అవే మన మీద కప్పేటివి. కాబట్టి ఇవి మన జీవితంలో మనం సంపాదించుకోవలసినవి. అందుకే యవ్వనుడా, వేటికి దూరముగా పారిపోవాలంటే వీటికి పారిపోవాలి. అలాగే వీటిని ఏవైతే ఇప్పుడు చెప్పామో 6 ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని మనము వెంటాడాలి. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.